పాలపల్లి మల్లాయకొండ మహాపుణ్యక్షేత్రం. ఇక్కడికి వేలాది సంఖ్యలో భక్తులు కూడా కొండను దర్శిస్తుంటారు. ఈ మల్లాయకొండ పక్కనే ఉన్నటువంటి సాధుకొండ, ఈ రెండు కొండల మధ్యలో ఇనుముకొండ ఉంది. ఈ ఇనుముకొండ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సంవత్సరంలోనే కన్నేసి 2024 జనవరిలో కాల్ఫర్ చేసింది ఈ టెండర్లకి. మరి ఈ రోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండలు మొత్తం చుట్టుతుంది. ఎందుకు చుడుతుందంటే ఈరోజు అధికారం వాళ్ళ చేతిలో లేదు. మరి ఆ రోజు అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము ఈ మైనింగ్కి వ్యతిరేకము, ఈ కొండను కాపాడుతామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ 2026 సంవత్సరంలో వీళ్ళు కూడా కాల్ఫర్ చేశారు టెండర్లకి. మరి ఈ ఇద్దరు కూడా ఈ ప్రాంతంలో మేము ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ ప్రజలు మా నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారనే పద్ధతుల్లో ఒకరు పాదయాత్ర చేస్తే ఒకరు కొండను దర్శించి హంగామా చేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటుకొచ్చారు. ఈ నేలమల్లేశ్వర మల్లికార్జున స్వామి సాక్షిగా మీరిద్దరు కిషోర్ కుమార్ రెడ్డి గారు కానీ, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కానీ మా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయలేదు, టెండర్ల కాల్ఫర్ చేయలేదని మీకు చేతనైతే చెప్పగలుగుతారా? మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏపీ ఎండిసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ కూడా తీసుకొచ్చాం. మరి మీరు చేసేది గ్రౌండ్ లెవెల్లో మీ పని మీరు చేసుకుంటూ కార్పొరేట్ సంస్థలకు ఈ కొండలను దారాదత్తం చేసి వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లు మీ పార్టీ మీ ప్రభుత్వం జోబీలో నింపుకునేదానికి ఒక పక్క ప్రయత్నం చేస్తూ బయట మాత్రం ప్రజలకి ముసలి కన్నీరు గారుస్తున్నారు. మేము ఈ ప్రజల తరపున పోరాడతాం, ప్రజల కోసం నిలబడతాం, ఈ కొండని కాపాడుతాం అంటున్నారు. అసలు దొంగలు మీరే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాజేయాలని చూసింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాజేయాలని చూస్తుంది. కానీ మీరు నీతులు మాత్రం చాలా గొప్పగా చెప్తున్నారు. కొండ చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ కొండపైన ఈ కొండను నమ్ముకొని బతుకుతున్నాము, మాకు ఈ కొండే జీవనాధారము, ఈ కొండను నమ్ముకొని గొర్రె గొడ్డు ఇలాంటి ఆవులను పెట్టుకొని మేము పశుపోషణ చేసుకునేటువంటి పరిస్థితి, ఆ జీవన శైలి మాది. కాబట్టి ఈ కొండల్లో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ కొండలో దొరికేటువంటి ఖనిజ నిక్షేపాలకు సంబంధించి ఏ చిన్న వస్తువు తీసుకొస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వెంటనే చూపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా మేము చూసాము. దీని జోలికి వస్తే మాడి మసి అయిపోతారనేటువంటి ఆవేదన కూడా మహిళలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక మహిళ చెప్పింది, ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఐరన్ ఓవర్ తీసుకెళ్లాలని శాంపుల్ తీసుకెళ్తేనే అక్కడ పెద్ద ఫైర్ జరిగి దాదాపు 16 మంది చనిపోవడం జరిగింది. ఇది ఒక ఇండికేషన్. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా ఈ మల్లాయకొండ ఈ 3 కొండల్లో ఏ కొండ టచ్ చేస్తే కూడా మీరు ప్రాణాలతో ఉండ్రు అనేది ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు రెండు ఆలోచించండి. మీరు ఈ కొండల్ని ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని కాపాడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను కాపాడాలే తప్ప మీరు ప్రజలకి పైన గొప్ప మాటలు చెప్పుకుంటూ లోపల మీరు టెండర్లు కాల్ఫర్ చేసుకుంటూ ఈ కొండలు అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి మీకు రాజకీయ పుట్టగతులు కూడా లేకుండా చేస్తారు.